ఏదంటే రాష్ట్రంలో యూనిఫామ్గా ఏ కార్యక్రమం చేసినా మేము కూడా పూర్తిగా సహకరిస్తాం. కానీ సభ్యులు మాట్లాడుతుంది కానీ లేకపోతే ఇస్తున్న ఆన్సర్ని కానీ ఒక మా మాజీ ముఖ్యమంత్రి ఒక అందరికీ జనరంజక నాయకుడు ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారిని వైఎస్ రాజశేఖర గారు ప్రత్యేకంగా రాజశేఖర గారు పేరెత్తి వారి విగ్రహాలు వచ్చి వారు జరుగుతుందని చెప్పి ఒక కక్ష పూర్తిగా మీరు ఎత్తే చూసుకోండి చూసుకోండి అధ్యక్ష మీరు మాట్లాడుతున్నప్పుడు దయచేసి మాట్లాడకూడదు దయచేసి అధ్యక్ష కక్ష పూర్తిగా ఇది ఇక్కడ జరుగుతున్న ఈ చర్చకి ఇది సాంప్రదాయం కాదు అధ్యక్ష. ఇది మేము ప్రభుత్వానికి మేము చేస్తున్న చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేయడానికి మేము దాన్ని సపోర్ట్ చేయడానికి మేము లేము. చట్ట ప్రకారం ఏం చేసినా మాకు అభ్యంతరం లేదు. కానీ వారు పేరెత్తి వారు వారిని కించపరిచేటట్లు అవమానపరిచేటట్లు ఈ సభ్యులు అడుగుతుంది కానీ మంత్రి గారు తెలుస్తుంది. కాబట్టి దీనికి నిరసనగా మేము వాకౌట్ చేస్తాం. మీరు ఏం చేస్తారో చూసుకునే ప్రభుత్వం ప్రధాని నిర్ణయిస్తారు. ఇక్కడ గౌరవ మాజీ ముఖ్యమంత్రిని తలిచారు, లేకపోతే ఇంకోటి మాట్లాడారు అని చెప్పి మాట్లాడి దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నించిన ఎల్ఓపి గారు లేరు కానీ సభలో ఇది మంచి సాంప్రదాయం కాదు అధ్యక్ష. నేను అనేక సందర్భాల్లో జిల్లా కలెక్టర్ గారిని మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు దాన్ని సుందరీకరణ చేయండి సార్ అంటే చాలా మంది మొత్తుకున్న అధ్యక్ష. దానికి ₹1 ఖర్చు పెట్టి అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం రాసి పెట్టుకోండి. రాజశేఖర రెడ్డి అంటే మాకేం వ్యతిరేకత అని పెట్టకూడదని చెప్పలే. ప్రాపర్ అనుమతి తీసుకోండి. మీ ప్రభుత్వం 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినా ఆ ప్రభుత్వం అనుమతి ఇదా మీరు అప్లై చేసుకుంటే, లేకుంటే 2019-24 మధ్య వాళ్ళ కొడుకు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన అనుమతి ఇవ్వరా కలెక్టర్ గారు? దానికి గైడ్ లైన్స్ ఉన్నాయి కదా. 5-6 శాఖలు అనుమతులు మంజూరు చేస్తే వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు. అట్లా కాకుండా ఊరు చుట్టూ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు లేదంటే మదర్ తెరిసా లాంటి సమాజ సేవకులు వాళ్ళు విగ్రహాలు పెట్టుకున్నట్టు ఊళ్ళో తావు లేకుండా మొత్తం అన్ని మీరే పెట్టుకుని ఊరు చుట్టూ పెట్టి ఇది అన్యాయం అని చెప్తున్నారు అధ్యక్ష ప్రభుత్వ డబ్బుతో. కాబట్టి దీనిపైన మంత్రి గారు ప్రభుత్వ విధానం ఏందో స్పష్టంగా చెప్పాలా. నిధుల దుర్వినియోగానికి కారణమైన వాళ్ళపైన ఏం చర్యలు తీసుకుంటారో కూడా చెప్పాలి అధ్యక్ష.